ఫస్ట్ ఒక కప్పు శనగపప్పుని వాష్ చేసేసి వాటర్ వేసి ఉడికించుకుందామండి. వాష్ చేసుకున్నామండి శనగపప్పుని. ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. ఈరోజు స్టార్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన క్యాబేజీ అండి. సో ఈరోజు క్యాబేజీతోనే ఓ మంచి రెసిపీ చూపిస్తున్నాను. సో దానికోసము క్యాబేజీని మనం కొంచెం మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కానీ తురుముకున్నట్టు కానీ అవసరం లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంచెం మీడియం సైజులో తరుక్కుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఉన్న చాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పోపు గింజలు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా, తరుక్కున్న ఆనియన్ని కూడా వేసేసుకోవాలండి. ఆనియన్ కొంచెం రెడ్డిష్ రానివ్వాలి. ఇలా కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత టమాటాని కూడా వేసుకొని కలుపుకోవాలండి. టమాటా ఏమి మగ్గన అవసరం లేదండి. క్యాబేజీ వేస్తే ఆ నీరుతోనే మగ్గిపోతుంది అన్నమాట. అందుకే ఇప్పుడు తరిగిన క్యాబేజీ కూడా వేసేసుకోవాలి ఇందులోకి. క్యాబేజీ వేసుకున్నాక ఇందులోకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కారం చాలండి. ఎందుకంటే మళ్ళీ దీంట్లోకి కొబ్బరి పేస్ట్ వేస్తాము, అందులో పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఎర్రకారం కొంచెంగా వేసుకుంటే చాలు. వేసి వెంటనే కలబెట్టేసుకోవాలండి. ఇలాగా కొంచెం సాంబార్ పౌడర్ అండి, ఇది కూడా వేసుకొని కలపెట్టేసుకొని మనము కొంచెం క్యాబేజీని మగ్గిచ్చేసుకోవాలి. క్యాబేజీ మగ్గే లోపల మనం మసాలా కోసం కొంచెము 2 పచ్చిమిర్చి చీలికలండి, అలాగే కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే కొంచెం జీలకర్ర, కొద్దిగా సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలండి. మనం ఆల్రెడీ శనగపప్పు ఉడికించేటప్పుడు దాంట్లో వేసాము, సో దీంట్లో లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వస్తుందండి. మనం కొంచెం ఈ సైడ్స్ అంతా కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఇలా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు క్యాబేజీ మగ్గి ఉంటుందండి, చూద్దాం ఒకసారి. సో ఇలా కొంచెం బాగా మగ్గిపోయిందండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఉడికించుకున్నాం కదండి శనగపప్పుని, ఆ శనగపప్పు వాటర్తో సహా వేసేసుకోవాలి. శనగపప్పు వేసుకున్నాక ఇంకొంచెం ఒక 1/2 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 7 to 8 మినిట్స్ వరకు మళ్ళీ బాగా ఉడికించుకోవాలండి. మనము దీని క్యాప్ పెట్టేసి ఒక 7 to 8 మినిట్స్ అంటూ మనం మళ్ళీ ఉడికించుకోవాలి. నీళ్ళంతా కూడా ఇరిగిపోయే వరకు మనము ఉడికించుకోవాలన్నమాట. బాగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గించుకుందాము. ఇప్పుడు చూద్దామండి ఉడికిందో లేదో అనేసి. చూసారా, ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా స్క్వీజ్ అయిపోయింది. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి, పచ్చిమిర్చి, కారాన్ని కూడా వేసుకుందాము. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందామండి, కూరలో కలిసిపోయే విధంగా. నీళ్ళంతా ఉడికిపోయాయండి, క్యాబేజీ కూడా బాగా మగ్గిపోయింది. లాస్ట్లో మనం ఇలా కొత్తిమీర చల్లుకొని ఆఫ్ చేసేస్తే మన క్యాబేజీ కూటు అనేది రెడీ అయిపోతుంది. బాగుంది కదండి. ఇలా వేడివేడి రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.